వాక్యపరమైనటువంటి లోతైనటువంటి మర్మాలు గ్రహించడానికి ఇది నిరంతర వాక్య పరిశోధన నుంచి జరుగుతూ ఉన్నటువంటి సత్యాలు, మర్మాలు మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మానవుని యొక్క జ్ఞానము, మానవుని యొక్క ఈ ఆర్కియలాజికల్ స్టడీస్ అంటే భూగర్భంలో వేల సంవత్సరాల క్రితాన్ని వాళ్ళు త్రవ్వి విషయాలు గ్రహించి డెడ్ సీ స్క్రోల్స్ అనేటువంటిది 1942లో ఇస్రాయెల్ దేశంలో ప్రతులు దొరకడం, ఆ ప్రతుల నుంచి ఉన్నటువంటి రీసెర్చ్ చేయడం, వాటిలో ఉన్నటువంటి ఈ వేదాంతం సంబంధమైనటువంటి వాళ్ళు, భూగర్భ సంబంధమైన వాళ్ళు, సైన్స్ సంబంధించిన వాళ్ళు, హిస్టరీ సంబంధించిన వాళ్ళు, హీబ్రూ భాషని స్పష్టంగా లోతుగా చదివిన వాళ్ళు, హీబ్రీ భాష నుంచి వచ్చినటువంటి గ్రీకు భాషను చదివిన వాళ్ళు, అరమే భాషను చదివిన వాళ్ళు, సిరియన్ భాషను చదివిన వాళ్ళు, వీళ్ళందరూ కలిసి కూర్చుని సత్యాన్ని బయటికి తీయడానికి ప్రయత్నం అనేటువంటిది నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంది హిస్టరీలో, చరిత్రలో. అందునిమిత్తం క్రీస్తు శిష్యులు ఈ లోకంలోకి వెళ్ళి సంఘస్థాపన చేసిన తర్వాత అపోస్తల బోధల ద్వారా సంఘస్థాపన నుంచి వారు వివిధ దేశాలు వెళ్ళడం వల్ల ఆ దేశ సంస్కృతుల ద్వారా సంఘస్థాపన నుంచి మొట్టమొదటి ఆ యొక్క ఇశ్రాయేలు రోము ప్రాంతంలో సంఘస్థాపన నుంచి, అక్కడి నుంచి ఆ సంఘస్థాపన రిఫార్మేషన్ నుంచి, అక్కడి నుంచి కాన్స్టాంటినోపుల్ తల్లి మళ్ళీ చరిత్రను చదివించడం దగ్గర నుంచి, మళ్ళీ దాని నుంచి వచ్చినటువంటి విభజన నుంచి సార్వత్రిక సంఘం అనేటువంటి యూనివర్సల్ చర్చ్, కేథోలిక్ అనేటువంటి సంఘాలు రావడం నుంచి, దాని నుంచి మళ్ళీ రిఫార్మేషన్ అనేటువంటిది, కాల్వినిజము, మార్టినిజము అనేటువంటిది వచ్చి, మళ్ళీ వాటి నుంచి మళ్ళీ చరిత్రని, సైన్స్ని, ఆర్కియాలజీని, హీబ్రూ గ్రీక్ భాషలను చదివి మళ్ళీ వాటి తర్జుమాలు చేసినప్పటి నుంచి, అటు స్విట్జర్లాండ్లో కాల్విన్ అనేటువంటి కొంతమంది వ్యక్తులు, ఇటు జర్మనీలో మార్టిన్ లూథర్ అనేటువంటి తనతో కూడా ఉన్నటువంటి స్నేహితులు కొందరు, క్యాథలిక్ సంఘాల్లో ఉన్నటువంటి ఈ సత్యాన్ని లాటిన్ భాషలో బైబిల్ ఉండిపోవడం వల్ల లాటిన్ నుంచి మళ్ళీ వారి భాషల్లోకి బైబిల్ తర్జుమా చేసుకుని బ్యాక్ టు ద బైబిల్ అనేటువంటి ఒక మూమెంట్ని ఈ ప్రపంచంలో భూమి మీద తీసుకొచ్చి, బ్యాక్ టు ద బైబిల్ అంటే మళ్ళీ బైబిల్లోకి వెళ్దామనేటువంటి మూమెంట్లోంచి క్రిస్టియన్ చర్చెస్ అనేటువంటిది ఒకటి ప్రారంభించబడి, బ్యాప్టిస్ట్ సంఘాలు అనేటువంటి బ్యాప్టిస్ట్ చర్చిలు, యానా బ్యాప్టిస్ట్ చర్చిలు, వాటి నుంచి యానా బ్యాప్టిస్ట్ చర్చిల నుంచి ప్రెస్బిటేరియన్ చర్చిలు, లూథరన్ చర్చెస్ నుంచి ఇండిపెండెంట్ లూథరన్ చర్చిలు, అలాగే క్రిస్టియన్ చర్చెస్ నుంచి యూనివర్సల్ క్రిస్టియన్ చర్చెస్ నుంచి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి ఇండిపెండెంట్ చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ మూమెంటు, అలాగే బ్యాప్టిస్ట్ చర్చెస్ నుంచి హెబ్రోన్ అనేటువంటి ఆ యొక్క సిస్టమ్, ఈ హెబ్రోన్ సంఘాల నుంచి ఇండిపెండెంట్ సంఘాలు అనేటువంటి ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ అనేటువంటివి, ఇలాగా చరిత్ర నుంచి వాక్యంలోకి వెళ్ళి చదివి రీసెర్చ్ చేసి పుట్టుకొస్తున్నటువంటి విధంగా ఈ చరిత్ర మనకు కనబడుతుంది. దీనంతట్లో కూడా స్టడీ అనేటువంటిది కొంత ఇన్వాల్వ్ అయ్యింది. ఎప్పుడైతే ఈ ఇండిపెండెంట్ చర్చ్ మిషన్ స్టార్ట్ అయిందో దాంట్లోంచి పెంటికోస్టలిజం అనేటువంటిది రావడం, పెంటికోస్టలిజం నుంచి ఏషియా పెంటికోస్టలిజం అనేటువంటిది రావడం, అపోస్టలిక్ పెంటికోస్టల్ రావడం, ఇండియన్ పెంటికోస్టల్ రావడం, అలాగా మళ్ళీ సిస్టమ్ అనేది వస్తూ ఉంది. కాబట్టి చరిత్రలో మనం చూసినట్లయితే ఇట్ ఈస్ టోటలీ ఒకప్పుడు ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు చర్చెస్ ఆఫ్ క్రైస్ట్లో ఇప్పుడు అమెరికాలో 2 విధాలైనటువంటి పోరాటాలతో ముందుకు వెళ్తుంది.
ఈ రెండు విధాలైన పోరాటాల్లో ఫండమెంటల్ చర్చెస్ ఆఫ్ క్రైస్టు, లిబరల్ చర్చెస్ ఆఫ్ క్రైస్టు అనేటువంటి ఉద్భవించినాయి. ఇప్పుడు అమెరికా దేశంలో ఎక్కడికి వెళ్ళినా మీరు లిబరల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ, మీరు ఫండమెంటల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళ అని అడుగుతారు. ఇప్పుడు అమెరికా వెళ్తూ ఉంటుంటే లిబరల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటే అందరితో కలిసి కూర్చుని వాక్యాన్ని చదువుకుని ఒకరినొకళ్ళు అర్థం చేసుకుని సంగ్రహించుకుని మనసుల్ని కలుపుకుని మా యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి సామాన్యమైనటువంటి విషయాలలో కొంతటి ఏకీభవించి సంఘ విస్తరణ జరగాలనేటువంటిది లిబరల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో. కాదు, మా చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఆదిలో ఇదే బోధించింది, మేము దీనిలోనే ఉంటాము అనేటువంటి విధంగా ఉండేటువంటి సంఘాలనేమో ఫండమెంటల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లు అంటారు. ఈ లిబరల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్లు సంవత్సరానికి 200% ఎదుగుతూ ఉంటే ఈ ఫండమెంటల్గా ఉన్నటువంటి క్రీస్తు సంఘాలు సంవత్సరానికి 100% తరిగిపోతూ వెళ్తూ ఉన్నాయి. దీన్ని బట్టి మానవుని జ్ఞానం పెరిగి, ఆలోచన పెరిగి, ఆ యొక్క వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించే కొద్దీ మనము ఆలోచన చేస్తూ కొన్ని విషయాలు మనం చదువుతూ ఉండాలి. ఈ జీవవృక్షం గురించి ఆలోచించినప్పుడు నేను ఇటు ఫండమెంటల్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ వాళ్ళు ఏమి రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ పబ్లిష్ చేశారు, ఈ లిబరల్ క్రీస్తు సంఘంలో ఉన్నవాళ్ళు రీసెర్చ్ చేసి ఆర్టికల్స్ రాసి ఏం పబ్లిష్ చేశారు, వీళ్ళు డిబేట్ చేసుకుని ఏ విధంగా ఒక ఆలోచనకు వచ్చారు, ఇవన్నీ నేను గత కొన్ని వారాల నుంచి నేను చూడడం మొదలుపెట్టా. ఎందుచేతనంటే ప్రపంచంలో దేవుడు లాంగ్వేజ్లో జ్ఞానం పెంచుతున్నాడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం కనుగొనలేనటువంటి విషయాలను కనుగొనే కంప్యూటర్ సిస్టాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆర్కియాలజికల్లో ఇంతకుముందు కూడా త్రవ్వకాల నుంచి చూడలేనటువంటి సత్యాలను ఇప్పుడు మనం ఏది నిజం అనేటువంటి విషయాలు చూస్తున్నప్పుడు సత్యంలో నుంచి కూర్చునేటువంటి మేధావులు అంగీకారంలోకి వచ్చి మళ్ళీ తర్జుమాల్లోకి వచ్చి చూస్తున్నటువంటి సత్యాల నుంచి మనం కొన్ని నేర్చుకోవడం అనేటువంటిది కూడా చాలా అవసరం. మన పిల్లలు లేక మన 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 లైఫ్లో చూస్తే 3వ క్లాస్కో 4వ క్లాస్కో వచ్చేటప్పటికి ఏబిసిడీల్లో యాపిల్, బ్యాట్, క్యాట్, ర్యాట్ చదువుకున్న వాళ్ళం ఇప్పుడు ఎల్కేజీ యూకేజీకి పరిస్థితుల్లోనే ఈ ఏబిసిడీలో ఉన్నటువంటి విషయం చదువుతూ ఉన్నాం. సో సైన్స్ అభివృద్ధి చెందే కొలది ఇప్పుడు ఎక్కడికి వచ్చేసామంటే పుస్తకాలు లేకుండా ఐబీ కరిక్యులం అనేటువంటి కరిక్యులం, అంటే 5వ క్లాస్కి వచ్చేటప్పటికి స్టూడెంట్ పుస్తకం ఉండదు, కంప్యూటర్ ఉండదు, నువ్వు ప్రశ్న అడిగితే బ్రెయిన్లోంచి ఆన్సర్ చేసేటువంటి విధంగా సిస్టాన్ని ప్రపంచం డెవలప్ చేసింది. దాన్ని ఐబీ కరిక్యులం అంటారు. అంటే మన పిల్లలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇంకో 10 సంవత్సరాలకి నీ ఆలోచనలు నా ఆలోచనలకి 1000 రెట్లు అభివృద్ధిలో నీతో నాతో మాట్లాడుతూ ఉంటారు తల్లిదండ్రులతో. అంత డెవలప్మెంట్ వస్తుంది. థియోలాజికల్ స్టడీస్ కూడా అంతే డెవలప్మెంట్ వస్తుంది. వేదాంతపరమైన వాక్యపరమైనటువంటి సత్యాల్లో కూడా లోతులకు వెళ్ళి సత్యాన్ని తీస్తూ ఉన్నప్పుడు మనం కొన్నిసార్లు మనం నమ్మినటువంటి సిద్ధాంతంలో లిబరల్స్ ఏం చెప్తున్నారు, ఫండమెంటల్స్ ఏం చెప్తున్నారు, ఇతర సిద్ధాంతవేత్తలు ప్రెస్బిటేరియన్స్ ఏం చెప్తున్నారు, బ్యాప్టిస్ట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అనేటువంటి దాంట్లోంచి కోడీకరించి దేవుడు మనకిచ్చిన జ్ఞానం వరకు కూడా వివరించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ నేను చెప్పినటువంటి సిద్ధాంతం ఒక్కొక్కసారి నా ప్రసంగాలు చూస్తూ ఉంటా. 5 సంవత్సరాల క్రితం చేసిన ప్రసంగం, 10 సంవత్సరాల క్రితం చేసిన ప్రసంగం సడన్గా దొరుకుతుంది, చూస్తూ ఉంటా. నేనేనా ఇది చెప్పింది అనుకుంటా, ఈ వాక్యం చెప్పింది నేనేనా, అరే ఈ విషయాన్ని అప్పుడే ఇంకా కొంచెం నేను లోతుగా నేర్చుకోలేదా అనేటువంటి విషయం ఈరోజు నాకు అర్థమవుతూ ఉంటుంది. అదే ప్రసంగం చదివి మళ్ళీ ప్రసంగం చెప్పాలంటే నాకు చెప్పబుద్ధి అవ్వదు. ఎందుకంటే దాంట్లో ఉన్న లోట్లు బోల్డ్ కనపడతాయి. ఇప్పుడు నేను ప్రసంగం చేసి నేను మధ్యాహ్నం బయలుదేరి కారులో వెళ్తే నాకు తప్పు చెప్తూ ఉంటుంది. కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు కరెక్షన్స్, లేకపోతే ఎవరో ఎక్కడో మొన్న ఒక స్నేహితుడితో మాట్లాడుతూ ఒక చోట మాట్లాడినప్పుడు నన్ను ఒక స్నేహితుడు కరెక్ట్ చేశాడు. నిజమే. సో లెర్న్ ఫ్రమ్ ఈచ్ అదర్ అనేటువంటి సత్యంలో ఈరోజు ఈ విషయాన్ని అంతటిని చెప్పడానికి ఇప్పుడు నేను ఆలోచించేటువంటిది మీకు తెలియచేసేది ఏంటంటే, ఇక్కడ జీవవృక్షాన్ని గురించిన ఒక సత్యాన్ని ప్రస్తుత పరిస్థితిలో ఉన్నటువంటి సైన్స్, ఫండమెంటల్స్, లిబరల్స్, రీసెర్చ్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అంతటిని నాకు చాలా టైం పట్టింది, కానీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వను. ఎందుకంటే నేను కన్ఫ్యూజ్ అవుతూ మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేయడం నాకు
ఇష్టం లేదు. నేను నేర్చుకుంటూ ఇవాళ కొంత నేర్చుకుంది క్లుప్తంగా మీ ముందు ఉంచాలనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. కాబట్టి క్రైస్తవ్యంలో 2 విషయాలు ఉండవు ఎప్పుడు. అది ముందుగా మనం గమనించాలి. క్రైస్తవ్యంలో 2 విషయాలు ఉండవు. లక్ అనేది క్రైస్తవ్యం కాదు. కోఇన్సిడెన్స్ అనుకోకుండా జరిగిపోయింది అనేటువంటి మాట కూడా ఈ 2 భాషలు, 2 మాటలు కూడా క్రైస్తవ్యానికి చెందినటువంటివి కావు.